ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న నాగశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ టైం దగ్గర పడటంతో కల్కి పాటల నగారం మోగించడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. లేటెస్ట్ గా మేకర్స్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో బ్లాక్ షూస్ తో తా టక్కర టక్కర బీట్ కు హీరో ప్రభాస్ కాలు కదుపుతున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం వదిలిన ఈ చిన్న గ్లిమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తా టక్కర మాస్ బీట్ సాంగ్ కు ప్రభాస్ తన డాన్స్ తో కాలు కదుపుతుంటే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తున్నాయి. అయితే ప్రభాస్ కాలు కదిపితేనే ఇంత ఎగ్జైట్ ఫీలింగ్ ఏంటనే ప్రశ్న సహజంగా రావచ్చు. కానీ ఇక్కడ కారణం ఉంది. బాహుబలి 1, బాహుబలి 2, సలార్, రాధేశ్యామ్ చిత్రాల్లో ప్రభాస్ మాస్ డాన్స్ ను చాలా వరకు ఫ్యాన్స్ మిస్ అయ్యారు. కనుకే తాటకర సాంగుతో శివాలెత్తిపోవడం కన్ఫర్మ్. ఇక త్వరలో కల్కి ఫస్ట్ సింగిల్ తాటకర అప్డేట్ రానుంది. అలాగే త్వరలో కల్కి నుంచి ట్రైలర్ రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన కల్కి టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. డైరెక్టర్ నాగ్ సాంగ్స్ తో ఎలాంటి కొత్తదనం చూపించబోతున్నాడో తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో బిగ్ బి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకుని, దిశా పటాని వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఇండియన్ మైథాలజీకి లింక్ చేస్తూ వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో రాబోతుంది. సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యాంటసీ యాక్షన్ ఫిలిం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్లాసిక్ హిట్ మహానటి తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ప్రభాస్, అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. టైం ట్రావెల్ థీమ్ తో రాబోతున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ విజన్ ఏ రేంజ్ లో ఉండబోతుందా అని మూవీ లవర్స్ అంతా అంచనాలు వేసుకుంటున్నారు. పైగా వినిపిస్తున్న వార్తలు, బయటకొస్తున్న అప్డేట్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. దీంతో కల్కి నుంచి వస్తున్న ఎలాంటి అప్డేట్ అయినా క్షణాల్లో ట్రెండింగ్ కి వచ్చేస్తున్నాయి. అయితే ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ కారణంగా వాయిదా పడింది. మూవీ రిలీజ్ పై రకరకాల పుకార్లు వినిపిస్తున్న క్రమంలో మే 9న కల్కి విడుదలను ఫిక్స్ చేస్తూ ఇటీవల మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. అయితే ఈ ఆఫీషియల్ అనౌన్స్మెంట్ పై కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదని, మూవీ మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ మళ్లీ వాయిదాని మే 9న కల్కి విడుదల కష్టమేనంటూ ఒక్కసారిగా టీ-టౌన్ వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో ఫ్యాన్స్, ఆడియన్స్ కన్ఫ్యూజన్ లో పడ్డారు. పదే పదే మూవీని వాయిదా వేయడం అంటూ కొందరు ఫ్యాన్స్ మూవీ టీంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో అందరి కన్ఫ్యూజన్ తీసేసి ఫ్యాన్స్ ని కూల్ చేస్తూ తాజాగా వైజయంతి మూవీస్ ప్రకటన వదిలింది. ఈ సందర్భంగా ప్రభాస్ కు సంబంధించిన గ్లిమ్స్ వదిలి రూమర్స్ కు చెక్ పెట్టింది. కల్కి మే 9న ఆగయా అంటూ ఒక పోస్టర్ లో మూవీ వాయిదాపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అంటే కల్కి మే 9న రావడం పక్కా అని. ఆ రోజు థియేటర్స్ లో టక్కరే అంటూ ఆడియన్స్ లో మరింత జోష్ నింపింది మూవీ టీం. కల్కి 2898 చిత్రాన్ని 400 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.